హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. విటమిన్స్, మినరల్స్, కార్బ్స్ అండ్ ప్రోటీన్ అన్నీ మనకి వచ్చేలా ఏదైనా డిష్ ఉంది అంటే అది మనకి తప్పకుండా బెంగాలీ కిచడీనే. మరి ఈ రెసిపీ ప్రిపరేషన్ చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కిచడీకి ఎప్పుడు సోనా మసూరి రైసే బాగుంటుంది. ఈ పావుతో 2 పావులు తీసుకుంటున్నాను రైస్. ఇప్పుడు నేను చూపిస్తుంది మీకు బెంగాల్ సైడ్ కిచడీ కాబట్టి ఇందులో మసూర్ దాల్ ఉంటుంది కదా, ఎర్రపప్పు వేసుకుంటే ఈ పప్పులోని స్వీట్నెస్ మనకు బాగుంటుంది. 2 పావులు రైస్ కదా, పప్పు కూడా 2 పావులే. సో హాఫ్ పావు నేను ఇక్కడ మసూర్ దాల్ తీసుకుంటున్నాను అండ్ 1.5 పావు పెసరపప్పు. సో 1.5 పావు పెసరపప్పు, మసూర్ దాల్ ఒక హాఫ్ పావు, 2 పావులు 2 పావులు అయ్యాయి కదా, రైస్ 2 పావులు. అండ్ ఈ 2 మిక్స్ చేసి ఉంచేసుకోవచ్చు ముందే. బట్ పెసరపప్పు అనేది కొంచెం ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకుంటే కిచడీ అరోమా బాగా వస్తుంది. స్టవ్ వెలిగించేసుకుని పెసరపప్పు ఇందులో వేసుకుని కొద్దిగా రోస్ట్ చేసుకుందాం. మరీ ఎక్కువ ఫ్రై కాదు, కొద్దిగా రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. మరీ రెడ్గా కూడా ఫ్రై చేసుకోక్కర్లేదు. సో ఇప్పుడు ఈ పప్పు కూడా గిన్నెలు వేసేసి వాష్ చేసుకుని నానబెట్టి వదిలేసుకుందాం. ఇది నేను ఇప్పుడు చూపిస్తుంది అప్రాక్సిమేట్లీ ఒక 5 to 6 మెంబర్స్ వరకు తినొచ్చు. సో వాష్ చేసుకున్నాం కదా, ఇది ఇప్పుడు ర్యాండమ్గా వాటర్ వేసుకోవచ్చు. దీనికి మెజర్మెంట్ ఏమీ ఉండదు. మనం కుక్ చేసినప్పుడు మెజర్మెంట్ చెప్తాను. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నానబెట్టి ఉంచేసుకుందాం. ఇలా పొయ్యి వెలిగించుకొని ఇప్పుడు ఇలాంటి పెద్ద గిన్నె తీసుకోండి. ఎందుకంటే కిచడీ మనకి ఎప్పుడు ఎక్కువ వస్తుంది, కొద్దిగా పలుచగా చేసుకోవాలి కదా. రైస్ 2 పావులు, పప్పు 2 పావులు. సో 4 పావులకి ఇక్కడ నేను 8 పావులు వాటర్ తీసుకున్నాను. ఇందులో ఏమి వేయొద్దు. ఫస్ట్ బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకుందాం. కిచడీ కోసం ఇక్కడ నేను వెజిటబుల్స్ తీసుకున్నాను. బీన్స్ అన్ని పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోండి. ఇలా పెద్ద పీసెస్ కట్ చేసుకుంటే రైస్లో తినేటప్పుడు కిచడీకి బాగుంటాయి. అది ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి, సపరేట్గా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ అలాగే పీస్, నేను ఇక్కడ ఫ్రెష్ పీస్ ఉంటే ఫ్రెష్ పీస్ తీసుకోండి, లేదు అంటే ఫ్రోజన్ పీస్ అయితే తీసుకోండి. ఇక్కడ నేను ఫ్రోజన్ పీస్ తీసుకున్నాను కొద్దిగా. అండ్ గ్రైండ్ చేసి పేస్ట్లో చేసుకోవడానికి 4 టొమాటోస్, ఒక 4 పచ్చిమిరపకాయలు. కారం మళ్ళీ పడుతుంది కాబట్టి పచ్చిమిరపకాయలు ఒక 4 చాలు. అండ్ అలాగే చిన్న అల్లం ముక్క తీసుకుని ఈ 3 గ్రైండ్ చేసి పేస్ట్లా రెడీ చేసుకుందాం. వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు రైస్, పప్పులు అన్నీ నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. కిచడీకి ఎప్పుడు మనం రైస్ వేసినా సరే హాట్ వాటర్లోనే వేసుకోవాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసేసుకోండి. ఎక్కువే కదా కిచడీ, సో నేను ఒక 60 teaspoons వేసాను. కావాలంటే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఒక్కసారి ఇలాగ కలిపి అలాగ ఉడకనిద్దాం. బెంగాలీ కిచడీ ఎప్పుడు చేసినా మస్టర్డ్ ఆయిలే యూజ్ చేయండి. ఫస్ట్ ఇప్పుడు పొటాటోస్ వేసేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం, కొద్దిగా సాల్ట్. ఇలా విడివిడిగా వేపుకోండి. అండ్ ఒక 60% అలా కుక్ అయితే చాలు, ఫ్రై అయితే చాలు. మిగతాది కిచడీలో వేస్తాం కదా, అప్పుడు మొత్తం కుక్ అయిపోతుంది. ఇలా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం ఒక గిన్నెలో. సో ఇప్పుడు అదే ఆయిల్లో బీన్స్ ఇవి కొద్దిగా ఫ్రై చేసుకుని తీసేద్దాం. ఇంకా మళ్ళీ పసుపు అది వేయొద్దు. మనం ఆల్రెడీ దుంపలు ఫ్రై చేసినప్పుడు వేసాం కదా పసుపు, ఇంకా సరిపోతుంది, మళ్ళీ వేరేగా వేయక్కర్లే. చూడండి కిచడీ ఇలా వచ్చింది కదా. సో ఇది మనం ఇంకా లిక్విడ్లా చేసుకోవాలన్నమాట. పలుచగా, ఎంత పలుచగా ఉంటే కిచడీ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ వేయాలి. సో వేడిగా ఉన్న వాటరు ఇంకొక 2 గ్లాసెస్. ఈ కప్పు గ్లాసు ఒకటే మెజర్మెంట్ కాబట్టి ఇంకొక 2 గ్లాసెస్ వేస్తున్నా. ఒకేసారి వేయకూడదు ఎక్కువ. అలా వేసుకుంటూ 2 గ్లాసెస్ హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ రావాలి. హాట్ వాటరే మిక్స్ యాడ్ చేయండి, కోల్డ్ వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. కోల్డ్ వాటర్ యాడ్ చేశారంటే ముద్దగా వచ్చేస్తుంది. సో ఇది ఇప్పుడు కాసేపు ఇంకా కుక్ చేసుకుందాం. అలా గిన్నె చిన్నది అనిపిస్తుంది, మారిస్తే బాగుంటుంది. ఇంకా వెజిటబుల్స్ అవన్నీ వేస్తాం కదా, చిన్నది అయిపోతుందేమో.
బీన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా, బీన్స్ కూడా తీసేద్దాం. సో ఇప్పుడు క్యారెట్స్, కాలీఫ్లవర్ లాస్ట్లో వేసుకోండి, ఎందుకంటే కాలీఫ్లవర్ మొత్తం ఆయిల్ అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ అంత ఆయిల్ అబ్జార్బ్ చేయవు. కాబట్టి ముందు ఇవన్నీ ఫ్రై చేసుకొని లాస్ట్లో కాలీఫ్లవర్ వేసేసుకోండి. మనకి నూనె ఎక్కువ పట్టదు అంతే. ఫస్ట్ కాలీఫ్లవర్ వేసారనుకోండి మళ్ళీ వీటిలన్నింటి కోసం మళ్ళీ ఎక్స్ట్రా నూనె వేయాల్సి వస్తుంది. సో క్యారెట్స్ కూడా అలాగే ఫ్రై అయ్యాక లాస్ట్లో కాలీఫ్లవర్ కూడా ఫ్రై చేసుకొని తీసేసుకుందాం. గిన్నె మార్చాను ఎందుకంటే అందులో సరిపోలేదు, ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ కూడా వేస్తాను కదా, సో అది సరిపోలేదు. సో అందుకే కొంచెం గిన్నె మార్చాను. సో ఇప్పుడు అనదర్ 2 glasses ఆఫ్ హాట్ వాటర్. 4 గ్లాసులు రైస్ పప్పుకి 12 గ్లాసులు వాటర్ పడుతుంది. సో కిచిడి అప్పుడే టేస్ట్ బాగుంటుంది, ఇలా చేసుకుంటేనే కిచిడి టేస్ట్ బాగుంటుంది. సో క్యారెట్స్ అయిపోయి తీసేసుకుందాము. చూసారా ఆయిల్ మనకి, ఎందుకంటే బీన్స్కి, క్యారెట్స్కి, పొటాటోస్కి ఆయిల్ మనకి అబ్జార్బ్ చేయదు. కాబట్టి ఫస్ట్ ఈ వెజిటేబుల్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కాలీఫ్లవర్ వేసుకుందాం అనుకోండి, అప్పుడు ఉన్న ఆయిల్లోనే సరిపోతుంది. లేదు అంటే మీకు చాలా ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సి వస్తుంది. అండ్ పసుపు కూడా ఇప్పుడే వేసేసుకుందాం. కిచిడీలో మళ్ళీ వేరేగా వేసుకుంటే పసుపు స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి వెజిటేబుల్స్ ఫ్రై చేసినప్పుడే పసుపు వేసుకుందాం అనుకోండి, అది కిచిడీలో వేస్తే మనకు సరిపోతుంది అన్నమాట పసుపు. ఇది ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేస్తుంది. చూసారా మొత్తం ఆయిల్ అబ్జర్వ్ చేసింది కాలీఫ్లవర్, అసలు ఆయిల్ లేనే లేదు. బట్ కొద్దిగా ఇలా ఫ్రై అయితే మనకు చాలు. సో చెప్పాను కదా, టొమాటో, అల్లం అండ్ పచ్చిమిరపకాయలు ఈ ప్యూరే రెడీ చేసేసుకుందాం. కాలీఫ్లవర్ కూడా అయిపోయింది కదా, ఇది కూడా తీసేసుకుందాం. సో చూడండి వెజిటబుల్స్ అన్నీ ఫ్రై చేసుకొని రెడీ చేసేసుకుందాం కదా. కాలీఫ్లవర్ వేసాక మొత్తం అబ్జర్వ్ అయిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ వేసుకుందాం ఆయిల్, మస్టర్డ్ ఆయిలే. నూనె వేడైనాక ఒక 4 బిర్యానీ ఆకులు, సిన్నమన్ స్టిక్స్ కొన్ని, కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే రైస్ ఎక్కువ కదా. క్లోవ్స్ ఒక 6-7 తీసుకోండి, ఇలాచీ ఒక 3. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం టొమాటో పేస్ట్ చేసుకున్నాం కదా ప్యూరే, అది ఇందులో యాడ్ చేసేద్దాం. ఇందులో మళ్ళీ కొద్దిగా పసుపు, ఉప్పు అన్నిట్లో కొద్దిగా వేసుకోండి. ఒకేసారి రైస్లో ఇప్పుడు ఎక్కువ వేస్తారంటే మళ్ళీ వెజిటబుల్స్లో వేసినప్పుడు గట్రా ఎక్కువ అయిపోతుంది. అందుకే అన్నిట్లో కొంచెం వేసుకోండి. లాస్ట్లో మళ్ళీ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యి టొమాటో ప్యూరే దగ్గరగా వచ్చేంత వరకు ఫ్రై అవనిద్దాం. ఇంకా కొద్ది వాటర్ పడుతుంది, ఇంకా ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుందాం, ఇంకా పడుతుంది. ఆఫ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో ఇంకా థిక్గా అయిపోతుంది కాబట్టి ఇంకా 2 గ్లాసులు వేసుకోవచ్చు వాటర్. ఇప్పుడు ఫ్రోజన్ పీస్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. ఒకవేళ ఫ్రోజన్ పీస్ కాదు అని అంటే మీరు వెజిటబుల్స్ కొద్దిగా వేసినప్పుడు వేసేసుకుంటే సరిగ్గా సరిపోతుంది. ఫ్రోజన్ పీస్కి మనం ఎక్కువ కుక్ చేయక్కర్లేదు, చాలా తొందరగా కుక్ అయిపోతాయి, హీట్కే కుక్ అయిపోతాయి. ఇది ఫ్రై అవుతుంది కదా టమాటో ప్యూరీ బాగా. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పచ్చిమిరపకాయలు తప్ప మనం కారం వేయలేదు కదా, కొద్దిగా కారం వేసుకుందాం ఇందులో. అండ్ కొద్దిగా కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఇది ఇలా బాగా ఫ్రై అవుతుంది. టమాటో కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా, థిక్ కూడా అయింది. సో ఇప్పుడు టొమాటో పేస్ట్ యాడ్ చేసేద్దాం. గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నాను, ఇంకా కొన్ని ఇందులో వేసాను, ఇంకో గ్లాస్ అంతే. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం ఇది. సో ఇందులో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, ధనియాల పొడి అంతే. బాగా మిక్స్ చేసి కాసేపు ఉడికిన తర్వాత ఆఫ్ చేసేసుకుందాం. ఉప్పు అది చూసుకోండి ఇప్పుడు సరిపోయిందో లేదో, ఇప్పుడు యాడ్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే.
ఈ కన్సిస్టెన్సీ ఉందనుకోండి, తినేటప్పుడు మనకు హాఫ్ అన్ అవర్లో ఇంకా థిక్గా అవుతుంది, చాలా బాగుంటుంది. దీంతో పాటు ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది దీంతో కాంబినేషన్. వెజిటేరియన్స్ అయితే వంకాయలు చక్రాల్లో కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది. యూజువల్లీ బెంగాలీస్ అలాగే తింటారు, ఫిష్ ఫ్రై అండ్ బెగున్ భాజా అంటారు. సో ఖిచడి బెగున్ భాజా ఫర్ వెజిటేరియన్స్. నాన్ వెజిటేరియన్స్ ఖిచడి, ఫిష్ ఫ్రై. కారం అన్నీ సరిపోయాయి కానీ కొద్దిగా ఉప్పు సరిపోలేదు, కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు, చాలు. అండ్ కొద్దిగా షుగర్ యాడ్ చేయండి. షుగర్ యాడ్ చేస్తే టేస్ట్ మంచి, మనకి బెంగాల్ సైడ్ ప్రసాదం ఇస్తారు కదా దుర్గా పూజకి గట్టి, సేమ్ అదే టేస్ట్ వస్తుంది. షుగర్ ఉంటే షుగరు, లేదు బెల్లం ఉంటే బెల్లం. యమీ అండ్ టేస్టీ కిచడీ ఈజ్ రెడీ. దించే ముందు కొద్దిగా ఘీ వేసుకుందాం. సేమ్ ఇలాగే మీరు చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు అని అనుకుంటే కనుక ఫస్ట్ నేను చెప్పినట్టు వెజిటబుల్స్ అన్నీ ఫ్రై చేసిన తర్వాత దెన్ లాస్ట్లో కాలీఫ్లవర్ ఫ్రై చేసుకోండి. సో టోటల్ ఎంత వాటర్ మనకు పడింది, ఫస్ట్ 4 గ్లాసెస్, 2 గ్లాసెస్ రైస్, 2 గ్లాసెస్ పప్పు, 4 గ్లాసెస్కి ఫస్ట్ 8 గ్లాసెస్ వేసాను. తర్వాత 2 గ్లాసెస్ 4, 8 + 4 12, మళ్ళీ లాస్ట్లో 2 14. సో 14 గ్లాసెస్, 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ అండ్ దాల్కి 14 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పట్టింది. అది చాలా బాగుంది టేస్ట్. చూడండి పీసెస్, ఈ పీసెస్ తింటుంటే మనకి ఇలా వస్తాయి. క్యారెట్స్, బీన్స్, సూపర్ వచ్చింది టేస్ట్, చాలా బాగుంది. సో ఇప్పుడు ఆఫ్ చేసేసి వదిలేద్దాం, అంతే. సో మళ్ళీ అదే ఐరన్ కడాయి పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ వేసుకుందాము. సో ఒక్క పీస్ వేసేసుకుందాము. బెంగాలీ అథెంటిక్ ఫిష్ రెసిపీస్, మీకు బెంగాలీ అథెంటిక్ రెసిపీస్ మీకు కావాలి అంటే కంపల్సరీగా మీ కిచెన్లో మస్టర్డ్ ఆయిల్ ఉండాల్సిందే. సో ఇలా ఫ్రై చేసేసుకుందాం పీసెస్. ఇప్పుడు ఫ్రై పీస్ రివర్స్ చేసుకుందాం. ఐరన్ బాగా వేడెక్కింది అనుకోండి, మెటల్ ఐరన్ బాగా వేడెక్కిందంటే దట్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ ఎ నాన్ స్టిక్. మన కింద అస్సలు అంటదు, అంటకుండా ఇలా చాలా బాగా వస్తాయి. సో చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా, తీసేసుకుందాం. సో దిస్ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ విత్ కిచడి. ఇలా అన్నీ ఫ్రై చేసుకుందాం. అథెంటిక్ బెంగాలీ స్టైల్ కిచడి, మంచి అరోమా వస్తుంది. అది చెప్పలేను, యాక్చువల్గా మనకి బెంగాల్ సైడ్ దుర్గా పూజ అది అవుతుంది కదా, దుర్గా పూజ అప్పుడు గట్టి ఏదైతే అరోమా వస్తుందో ఆ అరోమా వస్తుంది. ఫిష్ ఫ్రై అది. సో చూసారు కదా అథెంటిక్ బెంగాలీ రెసిపీ కిచడి విత్ ఫిష్ ఫ్రై. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ సేమ్ ఇలాగే రావాలి అనుకుంటే కనుక స్టెప్స్ నేను చెప్పింది అలా ఫాలో అయిపోండి, మీకు సేమ్ అథెంటిక్ టేస్ట్ వచ్చేస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.